నోటిఫికేషన్ విడుదలతో ఇంజనీరింగ్ వెబ్ కౌన్సిలింగ్ కు విద్యార్థులు సన్నద్ధమవుతున్నారు. అయినా ఫీజుల ఖరారుపై సందిగ్ధత ఇంకా కొనసాగుతోంది. ఫీజుల గందరగోళంపై ఓ విద్యార్థిని వేసిన పిటిషన్ నేడు హైకోర్టులో విచారణకు రానుంది. అటు ఫీజుల ఖరారుపై బుధవారం ఉత్తర్వులు జారీ చేయాల్సి ఉండటం వల్ల మంత్రివర్గ ఉపసంఘం ఈ అంశంపై నేడు భేటీ కానుంది. ఎంసెట్ ఇంజనీరింగ్ వెబ్ కౌన్సిలింగ్ ప్రకటన వెలువడింది. ఫీజుల ఖరారుకు సంబంధించిన కీలక ఘట్టం మాత్రం ఇంకా మిగిలే ఉంది. ఫీజులు మరింత పెంచాలని యాజమాన్యాలు కోరడంతో తుది ప్రకటనలు వెలువడలేదు. కౌన్సిలింగ్ పై విద్యార్థులు, తల్లిదండ్రులు కోర్టును ఆశ్రయించగా హైకోర్టుకిచ్చిన సమాచారం ప్రకారం ప్రభుత్వం ముందుగానే నోటిఫికేషన్ వెలువరించి గడువులోగా ఫీజుల ఖరారుపై ఓ నిర్ణయానికి రావాలి. ఇందుకు అనుగుణంగానే నిన్న నోటిఫికేషన్ విడుదలైంది. ఉన్నత విద్యామండలి హైకోర్టుకు తెలిపిన విధంగా ఫీజుల ఖరారుపై ఈ నెల 22న జీవో విడుదల చేస్తామని పేర్కొంది. అందువల్ల మంత్రివర్గ ఉపసంఘం ఇవాళ భేటీ కావాల్సి ఉంది. భేటీలో తుది నిర్ణయం తీసుకుంటే బుధవారం జీవో విడుదలయ్యే అవకాశం ఉంది. ఏఎఫ్ఆర్సీకి అఫిడవిట్ దాఖలు చేయని కళాశాలలకు మరో అవకాశం కల్పించాలని యోచిస్తున్నారు. ఫీజుల పెంపు గందరగోళంలో తాము అండర్టేకింగ్ పత్రాలు అందించలేకపోయామని కొంత గడువు కావాలన్న కళాశాలల విజ్ఞప్తిపై ఈ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. దీనిపై తుది నిర్ణయాన్ని ప్రవేశాలు, రుసుముల నియంత్రణ కమిటీ ఏఎఫ్ఆర్సీ ప్రకటించాల్సి ఉంది. శనివారం రాత్రితో ముగిసిన అఫిడవిట్ల సమర్పణ గడువు ప్రకారం 35,000 ఫీజుకు ఒప్పుకుంటూ అండర్టేకింగ్ పత్రాలు అందించిన కళాశాలల వివరాలతో నివేదికను ఏఎఫ్ఆర్సీ ప్రభుత్వానికి సమర్పించింది. ఇందులో 483 ఇంజనీరింగ్ కళాశాలలు సహా మొత్తం 934 కళాశాలలు ఉన్నాయి. అఫిడవిట్ సమర్పించిన ఇంజనీరింగ్ కళాశాలలకు ఈ నెల 29 నుంచి వెబ్ కౌన్సిలింగ్ అవకాశం కల్పిస్తారు. తాజాగా అఫిడవిట్ల సమర్పణ గడువు పెంచితే మరిన్ని ఇందులో చేరతాయి. ఇదే జరిగితే నేడు జరగాల్సిన మంత్రివర్గ ఉపసంఘం సమావేశాన్ని వాయిదా వేసి తాజాగా అఫిడవిట్లు అందజేసిన కళాశాలలకు ఫీజులు నిర్ణయించాల్సి ఉంది. ఆప్షన్ల ఎంపికలో విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలని ఉన్నత విద్యామండలి అధికారులు తెలిపారు. ఇందుకోసం రాష్ట్ర వ్యాప్తంగా 53 సహాయ కేంద్రాలు ఏర్పాటు చేశారు. పాస్వర్డ్ ఎట్టి పరిస్థితుల్లోనూ ఇతరులకు అందుబాటులో ఉంచవద్దని హెచ్చరించారు.